హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్. ఈ సీజన్లో కనుక ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే మాత్రం పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే ఈ నాటు కంకులతో కనుక ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం మొక్కజొన్న కంకులు తీసుకొచ్చుకొని మరీ ముదిరినే కాకుండా మరీ లేతే కాకుండా ఈ స్టేజ్లో ఉన్న వాటిని తీసుకొచ్చుకొని వాటన్నిటిని గింజలను వలుచుకుందాము. స్వీట్ కార్న్తో చేసుకుంటే మాత్రం అంత మంచిది కాదండి. స్వీట్ కార్న్ తినకూడదు. మన నాటు కంకులతోటే గారెలు బూరెలు ప్రిపేర్ చేసుకుందాము. వాటి కోసం మనం తెచ్చుకున్న రోజే గింజలన్నీ ఒలిసి అదే రోజు ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. లేకపోతే చప్పబడిపోతాయి గింజలన్నీ. ఇలా అన్నీ ఒలిసి తీసుకుందాం గింజల్ని. మరీ ముదురుగా లేవు, మరీ లేతగా లేవండి గింజలు. ఈ స్టేజ్లో ఉన్న గింజలను తీసుకొని బాగా చెరిగి నీట్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి గింజలన్నిటిని. ముందు స్వీట్ పిండి, మళ్ళీ ఆ తర్వాత హార్డ్ పిండి, 2 రకాల పిండిలు ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఉన్నాయి కదా, ఈ గింజలను ఒక జార్లో పోసుకుందాం. దీనికి సరిపడా బెల్లం వేసుకుందాం. 1 కప్పు బెల్లాన్ని చిన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసి మిక్సీ చేసుకుందాం. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం దీంట్లోనే. ఇదంతా మిక్సీ చేసి స్వీట్ పిండి కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ పట్టుకొని. దీంట్లో అస్సలు వాటర్ పోయట్లేదండి. మనం వేసిన బెల్లము ఆ గింజలలో ఉన్న తడికే ఇలా మిక్సీ అయింది. ఈ స్టేజ్లో తయారైతే సరిపోతుంది, మనకు గారె వస్తుంది. ఈ పిండిని అంతా ఊడ్చి ఒక బౌల్లో తీసి పక్క పెట్టుకుందాం. ఈ సీజన్లో మాత్రం ఈ వీటితో మధ్య మాత్రం పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు పిల్లలు. ఆ తర్వాత మనం హాట్ వాటి కోసం అదే జార్లో మొక్కజొన్న గింజలు తీసుకొని సరిపడా పచ్చిమిర్చి తీసుకుందాము. అదేవిధంగా వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకుందాము. సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసుకుందాం. అస్సలు వాటర్ పోయట్లేమండి, మనం కంకులలో ఉన్న తడితోనే మిక్సీ పట్టుకుంటున్నాం. ఇలా అందుకే మీడియంని చూసుకోవాలి. మరీ ముదరకూడదు, మరీ లేతగా ఉన్నవి కాకుండా మీడియం ఉన్న కంకులు అయితేనే టేస్టీగా ఉంటాయి గారెలు. ఇలా అంతా పిండిని మిక్సీ చేసుకొని ఆ తర్వాత దీంట్లో ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసిన ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాము. ఆ తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసుకుని వేసుకొని బాగా ఈవెన్గా కిందికి పైకి ఈవెన్గా మంచి కలిసేటట్టుగా కలుపుకుందాము. ఈ వర్షాకాలంలో మాత్రం ఇలాంటి స్నాక్స్ చేస్తే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. మనం మామూలుగా గింజల రూపంలో ఏవి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ముందు స్వీట్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేడి అయ్యేటట్టు చూసుకుందాము. ఆయిల్ వేడైపోయింది. దీన్ని ముందు మనం స్వీట్ గారెలు చేసుకుందాం, బూరెలు. ఇవి గమ్మిగా ఉంటుందండి, చేతికి అంటుకున్నట్టే ఉంటుంది. చూసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఇవి మనం ఒకటి వేసేసరికి ఇంకోటి కాలిపోతుంటాయి, కలర్ కూడా చేంజ్ అవుతుంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటే కొంచెం అన్నీ ఈవెన్గా ఉండేటట్టుగా ట్రై చేయొచ్చు. మనం కవర్ మీద కూడా పెట్టేసుకోవచ్చు, మన చాయిస్ అది. ఇలా కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా వీటి టర్న్ చేసుకుంటూ కాళ్ళని అన్నీ తీసుకుందాము. ఇవి కాలిపోయినాయి, వీటిని తీసి వేరే బౌల్లో వేసుకుందాం. కొంచెం ఆయిల్ స్వీట్ వాటికి ఎక్కువ అబ్జర్వ్ అవుతుందండి, అందుకే ఆయిల్ పోయేటట్టుగా తీసుకోవాలి వీటిని. హాట్ వాటికి ఆయిల్ పట్టదు కానీ స్వీట్ వాటికి మాత్రం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా ఆయిల్ రాకుండా తీసుకోవాలి. ఇలా మిగతాయి కూడా టర్న్ చేసుకోవాలి. కొంచెం లేట్ అయిపోయినా కలర్ చేంజ్ అవుతుందండి. ఇవి చూసుకోవాలి, ఎమ్మటే తీస్తూ ఉండాలి వీటిని. ఇలా ఇంకో బ్యాచ్ కూడా వేసుకుందాము.
ఇలా ఎన్ని బ్యాచ్లు వస్తే అన్ని బ్యాచ్లు వేసుకొని కాల్చుకొని పక్క పెట్టుకుందాము. ఇలా కాలిపోయినాయి, వీటిని కూడా పక్క తీసి పెట్టుకుందాం. ఈవెన్గా కలుపుకుంటూ వీటిని పక్క తీయాలి. ఇలా అన్ని స్వీట్ బూరెలు రెడీ అయిపోయినాయండి. పైన క్రిస్పీగా, లోపల మాత్రం స్వీట్గా చాలా బాగుందండి టేస్ట్. ఇలా స్వీట్ అన్నీ కూడా ఎన్నైతే అన్ని బ్యాచ్లుగా వేసుకొని కాల్చుకొని పక్క పెట్టుకుందాము. ఇలా స్వీట్ బూరెలు రెడీ అయిపోయాయి. ఆ తర్వాత మనం హాట్ గారెలు చేసుకుందాము. అదే ప్యాన్లో మనం హాట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి, వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని కాల్చుకుందాం. చేత్తోనైనా వేయచ్చు, కవర్లో పెట్టుకొని అయినా వేసుకోవచ్చు అండి. అది మన చాయిస్, మనం వేసే ప్రాక్టీస్ని బట్టి చేయడం వస్తుంది అది. ఇలా ఈ కళాయిలో ఎన్ని పడితే అన్ని వేసి కాల్చుకుందాము. వీటిని టర్న్ చేసుకుందాం, ఒక్కొక్కటిగా తిప్పేసుకుంటూ కాల్చుకుందాం. ఇలా టర్న్ చేసుకుందాం, వీటి టర్న్ చేసుకుంటూ తీసుకుందాము. ఇవి కాలిపోయినాయి. ఇవి కూడా ఎన్ని బ్యాచ్లు వస్తే అన్ని బ్యాచ్లు కాల్చి తీసుకుందాము. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి. టేస్టీ మొక్కజొన్న గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తింటే ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా అదే రోజు చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయండి. తర్వాత డే చేస్తే మాత్రం అంత చప్పబడిపోయి అంత టేస్ట్ రాదు. గారెలు కూడా టేస్టీ గారెలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.